మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు అధికారులు. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు అధికారులు. అయితే 2023 ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు. బ్రేకింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు అధికారులు. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏం జరుగుతోంది? ప్రభాకర్ రావు వెల్లడిస్తోన్న కీలకమైనటువంటి సమాచారం ఏంటి? ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? ఇంకా ఎంతసేపు ఈయన్ని విచారించే ఛాన్స్ ఉంది ఇవాళ? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇందులో చాలా కీలకమైన వ్యక్తిగా ఇప్పటికే సిట్ అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో అతన్ని విచారిస్తే మాత్రము ప్రధానంగా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఫోన్ తో పాటు ల్యాప్టాప్ కూడా ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. అందులో డిలీట్ చేసిన వాటన్నిటిని కూడా రిట్రీవ్ చేయడానికి, రికవర్ చేయడానికి కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే చాలా మంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారందరి స్టేట్మెంట్ కూడా పోలీసులు సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే ఒక ప్రభాకర్ రావును కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కానీ విచారణలో భాగంగా చూస్తే ప్రభాకర్ రావు పోలీసులకు పూర్తిగా సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు అనేది మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దానిపైన సుప్రీంకోర్టు కూడా పోలీసులు కూడా ఆశ్రయించారు. ఎందుకంటే ప్రభాకర్ రావు పూర్తిగా పోలీసులకు సహకరించడం లేదు, అతని నాట్ అరెస్ట్ అనేది మాత్రము ఎత్తివేయాలి, అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు ఉదయమే సిట్టు కార్యాలయాన్ని కూడా, అంటే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఒక సిట్టు కార్యాలయం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈరోజు హాజరయ్యారు. అయితే సాయంత్రం వరకు కూడా ఒక విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్.